అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 25వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యా రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఏర్పడిన, ఊహించినటువంటి విధంగా ధనలాభాలు ఏర్పడిన, చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంతాన, వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి కలిగినటువంటి వారితో పరిచయాలు ఏర్పడిన, జీవిత భాగస్వామితో దేవాలయాలను సందర్శిస్తారు. బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందిన, విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. వ్యాపారం మరింత ఆనందంగా సాగున, ఉద్యోగాలలో చిక్కులు తొలగిన, రాజకీయ వర్గాల వారికి ఉన్నత పదవులు ఏర్పడిన, అదేవిధంగా నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన, ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఏర్పడిన, కీలక విషయాల్లో రాణిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. శ్రేష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. విజయసిద్ధి ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన, సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన, ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహార ఆలోచనలను ఆచరణలో పెడతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన, నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు. స్థిరాస్తి వ్యవహారాలలో చికాకులు తెలుగున, చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగున, ప్రముఖులతో పరిచయాలు పెరిగిన, చేపట్టినటువంటి పనుల్లో జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానం, విద్యా విషయాలలో శుభవార్తలు అందిన, ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన, శుభయోగాలు ఏర్పడిన, అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో శ్రద్ధ అవసరం. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరిస్తారు. బుద్ధి కుశలతతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. బుద్ధి బలంతో ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. ముఖ్యమైనటువంటి పనుల్లో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. తోటి వారి వలన మేలు చేకూరుతుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. చేయని పొరపాటుకు బాధ్యత వహించే అవకాశం ఉంది. మీదైనటువంటి రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధిస్తారు. చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఆనందంగా పనిచేస్తారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసే విధంగా ఏర్పడిన, లక్ష్యంపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సందర్భాలలో నిపుణుల సలహాలు మేలు చేస్తాయి.
ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు దరిచేరవు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా మెలగాలి. అవరోధాలు తొలగును, బాధ్యతలు పెరిగిన, ఆశించినటువంటి ఫలితాలు రావడానికి కాస్త కష్టపడే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచిత నిర్ణయాలను తీసుకుంటారు. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టిన పనిలో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.